అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అండి? రైట్, మాట్లాడదాం. సురేష్ గారు గుడ్ మార్నింగ్, మాట్లాడదాం. అధికారంలోకి వచ్చి తీరా అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలోకి వెళ్ళింది. రైట్, మాట్లాడదాం. సురేష్ గారు గుడ్ మార్నింగ్. సురేష్ గారు, మాట తప్పింది ఎవరు? ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. మాట తప్పింది ఎవరు, మాట నిలబెట్టుకుంది ఎవరు? ఎవరిది రైతు ప్రభుత్వం, ఎవరిది రైతు వ్యతిరేక ప్రభుత్వం? సో మీరు అంతకుముందు ప్రభుత్వం 12,500 ఇస్తామని చెప్పేసి 7,500 మాత్రమే ఇచ్చింది. ఒకేసారి పెంచిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని నిన్న చంద్రబాబు మాట్లాడారు. మరి మీరెందుకు పెంచలేకపోయారు? అండ్ డ్రిప్ ఇరిగేషన్ కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ, వీటన్నిటి విషయంలో కూడా మీరెందుకు సబ్సిడీలు ఇవ్వలేకపోయారు? వాళ్ళకి సరైన న్యాయం ఎందుకు చేయలేకపోయారు? మీరు అక్కడతో ఆపేసినవి మేము కంటిన్యూ చేశామని అంటున్నారు నిన్న చంద్రబాబు. మేడం, ముందుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడం గారు చాలా సుదీర్ఘంగా దాదాపు ఒక 15 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా లేనటువంటి విషయాల్ని ఉన్నాయని చెప్పే విషయంగా చాలా బలంగా వాదించారు. సంతోషం. అయితే వాస్తవాల్ని చూస్తే ఏ రకంగా ఉన్నాయంటే, రైతు రుణమాఫీ చేశారు తెలుగుదేశం పార్టీ గతంలో అన్నారు. రైతు రుణమాఫీ ఎంత? 86,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పట్టుమని 15,000 కోట్లైనా చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఒక పత్రికా సమావేశంలో ఒక విలేకరు అడిగితే, సార్ మీరు రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేస్తానన్నారు కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి విలేకరు అడిగితే, ఏమయ్యా నీ కల్లోకి వచ్చి చెప్పానా అని అడిగాడు. ఇది వాస్తవం మేడం, కావాలంటే మీరు రికార్డులు చెక్ చేసుకోవచ్చు. నీ కల్లోకి వచ్చి చెప్పానా అన్నాడు. ఎన్నికల ప్రచారంలో మాత్రము రైతు రుణమాఫీ, రైతు రుణమాఫీ, రైతు రుణమాఫీ అని ఓదరు కొట్టారు. రైతులందరూ సంపూర్ణంగా రుణమాఫీ అయిపోతుందేమో. సురేష్ గారు రైట్. రవి గారు మీరు కేంద్రం నుంచి 6,000 ఇస్తామని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14,000, మొత్తం కలిపి 20,000 రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్తున్నారు. అసలు నిజంగా ఎన్నికల ముందు ఇచ్చిన మాట ఏంటి, ఎన్నికల తర్వాత ఇచ్చిన మాట ఏంటి? మీరు ఎన్నికల ముందు కేంద్రం నుంచి ఇంత సాయం అందుతుంది అని చెప్పేసి మీరేమైనా మాట్లాడారా? లేదు, ఎన్నికల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ మాట ఎందుకు వస్తోంది? షర్మిల అదే మాట్లాడుతున్నారు కదా, మీరు ఎన్నికలప్పుడు ఈ హామీ ఇచ్చారా కేంద్రంతో కలిపిస్తుంది అని మాట్లాడారా? మేడం వినిపిస్తుందా? సురేష్ గారు మధ్యలో బ్రేక్ అయిపోయారు. ఒక్క నిమిషం మేడం, పవర్ ఇంటరప్షన్ వచ్చింది. సరే, ఇక్కడ నేనేమంటున్నానంటే, ఏదైనా మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. మీరు రైతు రుణమాఫీ గురించి గొప్పలు చెప్పుకోవడమే కానీ వాస్తవంగా అది నిజంగా లేదు. బంగారాన్ని కూడా తాకట్టులో ఉండేదాన్ని రైతులందరికీ కూడా విడిపించి తీసుకొని వస్తామని చెప్పారు. వాస్తవంగా అది జరిగిన పరిస్థితి లేదు. ఈ రోజు తీసుకున్నాం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మేడం గారు చాలా నిందలేశారు. ఏది రైతు ప్రభుత్వం, ఏది వాస్తవంగా రైతు ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసాకి ఇచ్చింది 53,58,000 మందికి రైతు భరోసా ఇస్తే ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు మేడం? 6 లక్షల మందికి ఈ జాబితాలో కోత విధించారు. ఎందుకు విధించారో కారణం చెప్పగలిగారా? కేవలం 46 లక్షల మందికి మాత్రమే ఈరోజు రైతు భరోసా ఇస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత పంటల బీమాను అమలు చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేయలేదు. ఎందువల్ల? ఇది రైతు ప్రభుత్వం అంటున్నారు కదా, మరి ఎందుకు ఉచిత పంటల బీమా ఈ ఏడాది అమలు చేయలేదు? గత ఏడాది అన్నదాత సుఖీభావ ఎలాగో ఇకపోయారు, కనీసం పంటల బీమా అన్న ఇచ్చారా? అది లేదు. ఇన్పుట్ సబ్సిడీ కింద 34,41,000 మంది రైతులకు 3,262 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ గత ఏడాది కానీ ఇప్పటి వరకు కానీ ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం అందించిందా? 2014 నుంచి 19 వరకు మేడం గారు ఇంతకు ముందు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో 24 గంటలు చెప్పేశారు. ఇది ఆశ్చర్యకరం. 2014 నుంచి 19కి సంబంధించినటువంటి ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు పెండింగ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. 2018-19 రబీ నుంచి 2023 ఖరీఫ్ వరకు 37,73,000 మంది రైతులకి 65,313 కోట్ల రూపాయలని మేము అందించడం జరిగింది. దాదాపు ప్రతి ఒక్క విషయంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని
రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసాం, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసాం. ఎరువులు విత్తనాల దగ్గర నుంచి పంట పండించడం దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా రైతును వేలు పట్టి నడిపించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ రోజు వ్యవసాయంలో తీసుకుంటే మేడం ఈ రోజు ఖరీఫ్ సీజన్ కూడా ముగిసేటువంటి పరిస్థితి. అంటే రైతులకు 2 సంవత్సరాలు గడిచిపోయినట్టే లెక్క. కానీ ఇప్పటి వరకు అన్నదాత సుఖీపోలేక ఇప్పుడు అది కూడా అరాకొరగా ఏం చెప్పారు ఎలక్షన్ లో, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆంక్షలు లేకుండా టెన్షన్ గా మేము ప్రతి ఏడాది 20,000 ఇస్తామని చెప్పి ఈ రోజు ఇదేంటి 7,000 రూపాయల మీరు మాట తప్పలేదా? 12,500 చెప్పి 7,500 ఇవ్వలేదా? పోనీ మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు 5 ఏళ్లలో ఎప్పుడైనా పెంచారా? రైతులకు మీ నుంచి ఎటువంటి మేలు జరిగింది? టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతున్న టైంలో కూడా మీరెందుకు టెక్నాలజీని ఫాలో అవ్వలేదు? ఒక విషయం చెప్పండి మేడం, ఇక్కడ మేము ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ పథకానికి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మేము చెప్పలా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని అడుగుతున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు స్వయాన చెప్పారు, నారా లోకేష్ గారు కూడా చెప్పారు. ఏమని? ప్రధానమంత్రి గారి పథకంకి దీనికి సంబంధం లేకుండా వాస్తవానికి 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు. ఇది వాస్తవం మేడం. దీన్ని కూడా వక్రీకరిస్తే నేనేం చేయలేను. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన వాళ్ళు కావాలంటే రికార్డింగ్స్ ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పింది వినొచ్చు మీరు. కానీ ఈ రోజు వీళ్ళు చేస్తున్నది వాయిదా పద్ధతిలో ఇవ్వడం ఏంది? మేము చెప్పిన దాని ప్రకారం 13,500 రూపాయలు చేరింది. 12,500 రూపాయలు చేరాల్సిన 13,500 రూపాయలు చేరింది. కానీ ఈ రోజు వీళ్ళు రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎక్కడన్నా రైతులకు న్యాయం జరుగుతుందా? ఇప్పటికి 250 పైగా ఆత్మహత్యలు జరిగాయి. వీళ్ళు మన మే నెలలో ప్రకటించినటువంటి కరువు మండలాలు చూస్తే 51, 6 జిల్లాల్లో కరువు తాండవిస్తోంది. రాయలసీమ కరువుతో అల్లాడుతోందని మొన్న వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, వీళ్ళు ఇచ్చినటువంటి జీవోనే స్పష్టంగా తెలుపుతోంది. మరి ఏ రైతును ఆదుకున్నారు? రైతును ఆదుకుంటే ఈ రోజు రైతు వీధుల్లోకి వచ్చి రోడ్లలోకి వచ్చి పోరాటాలు చేసే పరిస్థితి ఎందుకుంది? మొన్నటికి మొన్న తోతాపురి మామిడి రైతులు, అంతకుముందు పొగాకు రైతులు, అంతకుముందు ధాన్యం డబ్బులు ఇవ్వట్లేదని వరి పండించినటువంటి రైతులు, టమోటా రైతులు, ఎక్కడ ఆక్వా రంగంలో రైతులు, ఏ రైతుకు న్యాయం జరుగుతుంది? మరి ఎందుకు వాళ్ళందరూ రోడ్లోకి వస్తున్నారు? వాస్తవంగా వీళ్ళు న్యాయం చేస్తుంటే ఇది రైతు ప్రభుత్వం అయితే ఎందుకు రైతులు పోరాటాలు చేస్తున్నారు? ఈ పోరాటాల వలన వీళ్ళకి రైతులను మోసం చేస్తున్నారు అనే విషయం అర్థం కావడం లేదా? ఎందుకు కళ్ళబల్లి మాటలు చెప్తారు? రైతులకు ఇచ్చినటువంటి హామీలను యథావిధిగా అమలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి వాస్తవంగా లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటేనే వ్యవసాయం దుర్భిక్షం, దుర్లభం, వర్షాలు పడవు. ఈ రోజుకి సాధారణ వర్షపాతం లేదు. అనేక జిల్లాల్లో సాధారణ వర్షపాతం లేనందున సాధారణ వ్యవసాయము లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటే మహాప్రభు వానలు లేవు, కరువుతో తాండవిస్తున్న రాష్ట్రం. ఇది వాస్తవం, చరిత్ర. ఎక్కడైనా చూడండి, ఈ రోజు కరువు మండలాలు 51 ఉన్నాయి. ఎక్కడైనా కూడా మీరు రాయలసీమలో నీటి ప్రాజెక్టుల కోసం 44 ప్రాజెక్టులకు పైగా వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు అయిపోతుంటే ఇంతవరకు ఒక ప్రాజెక్టును ముందుకు నడిపించినటువంటి పాపన బల. ఉన్న ప్రాజెక్టులకేమో అంచనాలు పెంచేసి వాటిని నిధులు తెప్పిస్తానని చెప్పి ఇంతవరకు ఒక ప్రాజెక్టుకి నిధులు సమీకరించడానికి కూర్చోాల. ఎంతసేపు అమరావతి. రైతులను ఎక్కడ పట్టించుకుంటున్నారు మేడం? ఏ వాస్తవంగా పంటల బీమా ఎక్కడ? పంటల బీమా ఎందుకు లేదు? రైతు భరోసా కేంద్రాలు ఎందుకు మూసారు? విత్తనాలు, ఎరువులు ఎక్కడ? ఏంది? ఆత్మహత్యలు 250 పైగా జరిగాయి. వీటికి సమాధానం చెప్పగలుగుతారా? ఇది రైతు ప్రభుత్వం, ఇది చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి. అసలు వ్యవసాయమే దండగన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఎలా రైతు ప్రభుత్వం అవుతుంది? వ్యవసాయం వద్దన్నటువంటి వ్యక్తి ఈ రోజు రైతు ప్రభుత్వం అంటే ఎవరు నమ్ముతారు? మాట్లాడదాం. రాయపటి అరుణ గారు దీనిపైన స్పందించారు.